ఈరోజు క్లాస్‌లో మనం రియాక్ట్ జేఎస్ వెబ్ పేజెస్ అంటే రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? వాటిని బ్రౌజర్‌లో ఎలా డిస్‌ప్లే చేస్తాము? సో, అలాగే ఈ కాంపోనెంట్స్ లోపల స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ కోడ్‌ని మనం ఈ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్‌లో ఎలా రాస్తామో క్లియర్‌గా చూద్దామండి. సో, ఫస్ట్ నేను ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను విజువల్ స్టూడియో కోడ్‌లో. ఇక్కడ న్యూ టెర్మినల్ తీసుకొని ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేద్దాం. సో, దీన్ని రన్ చేసి బ్రౌజర్‌లో చూడాలి అని అనుకుంటే ఎన్‌పీఎం స్టార్ట్ అని చెప్పేసి రన్ చేస్తాం. మిడిల్‌లో ఇంటరప్ట్ చేసినందుకు సారీ అండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మనకి రీచ్ వచ్చిద్ది. అలాగే కోడింగ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకి ఆ ప్రాజెక్ట్ అనేది కంపైల్ అయ్యి మనకి అవుట్‌పుట్‌లో ఇక్కడ బ్రౌజర్‌లో ఓపెన్ అయిద్దనమాట. సో, ఇప్పుడు మనం ఒక రియాక్ట్ పేజ్‌ని ఒకదాన్ని క్రియేట్ చేద్దాం. సో, మనం ఏ రియాక్ట్ కోడ్ రాసినా సరే ఈ ఎస్ఆర్‌సీ ఫోల్డర్ లోపలే రాస్తామండి. సో, మనం ఒక కొత్త ఫైల్ ఒకటి తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫైల్ ఇస్తాము. లేదంటే ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫైల్ అక్కడైనా సరే క్లిక్ చేయండి. సో, నేనిప్పుడు ఒక లాగిన్ పేజ్ చేయాలనుకోండి. సో, దానికి తగ్గట్టుగా నేమ్ ఇస్తాననమాట. లాగిన్ డాట్ జేఎస్ అని. సో, మనకి రియాక్ట్ లోపల మనకి కోడ్ మొత్తము అంటే ఏ కొత్త ఫైల్ క్రియేట్ చేసినా సరే అవన్నీ మనకి జావాస్క్రిప్ట్‌లోనే ఉంటాయి. సో, తర్వాత మనం ఒక రియాక్ట్ కాంపోనెంట్ ఒక ఫైల్ క్రియేట్ చేసాము. సో, ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక రియాక్ట్ కాంపోనెంట్‌ని క్రియేట్ చేయాలి. సో, మీకు జావాస్క్రిప్ట్ ఐడియా ఉండాలండి. సో, మన రియాక్ట్ జేఎస్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఈ మూడే యూజ్ చేస్తాం. రియాక్ట్ అంటే సెపరేట్‌గా మనకేమి ఉండదనమాట. సో, ఈ 3 వాటిని యూజ్ చేసి రియాక్ట్ జేఎస్ స్టైల్‌లో వెబ్ పేజెస్ ఎలా బిల్డ్ చేస్తామనేదే మనకి రియాక్ట్ జేఎస్ డెవలప్‌మెంట్. సో, మీకు జావాస్క్రిప్ట్ ఇవన్నీ ఐడియా ఉండాలి. సో, జావాస్క్రిప్ట్ మీద ఒక 8-9 లైవ్ వీడియోస్ చేశామండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, అది ఒకసారి చూడండి. సో, అందులో మీకు ఫంక్షన్స్ ఐడియా ఉంటాయి కదా! మీకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ వచ్చుంటే. సో, ఈ రియాక్ట్ జేఎస్ ఈ జావాస్క్రిప్ట్ ఫంక్షన్‌నే మనం రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్ అంటాం. అంటే మనం ఇప్పుడు ఒక రియాక్ట్ జేఎస్‌లో ఒక పేజ్ గాని, ఒక కాంపోనెంట్ గాని క్రియేట్ చేస్తున్నామంటే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల ఫంక్షన్ అని చెప్పేసి స్పేస్ ఇచ్చి, సో, ఈ ఫంక్షన్‌కి నేమ్ ఇవ్వాలి. సో, ఈ ఫంక్షన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలండి. లేకపోతే వర్క్ అవ్వయి. సో, అది మ్యాండేటరీ అనమాట. సో, ఇలా ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసాము. అంటే మనం ఒక రియాక్ట్ కాంపోనెంట్ గాని, ఒక పేజ్‌ని గాని క్రియేట్ చేసామన్నమాట. సో, ఏదైనా సరే మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే వెబ్ పేజెస్ డిజైన్ చేస్తాము. సో, ఫైనల్‌గా ఏమైద్ది బ్రౌజర్‌లోకొచ్చి ఒక హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది బ్రౌజర్‌కొచ్చి ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఇక్కడ బ్రౌజర్‌లో డిస్‌ప్లే అయ్యిద్ది. సో, అంటే ఇప్పుడు ఈ పేజ్‌ని క్రియేట్ చేసినా సరే, ఈ లాగిన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసినా సరే, దానికి సంబంధించిన హెచ్‌టీఎంఎల్ కోడ్ ఏదుంది. సో, అది ఇక్కడ మనం ఈ రిటర్న్ అనే దాని లోపల రాస్తామన్నమాట. సో, నేను ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక హిస్టరీ ట్యాగ్ ఇస్తున్నా. లాగిన్ హియర్ అని. అంటే ఇప్పుడు ఈ లాగిన్ అనే కాంపోనెంట్‌ని లేదా ఈ లాగిన్ అనే పేజ్‌ని మనం బ్రౌజర్‌లో డిస్‌ప్లే చేస్తే, ఈ రిటర్న్ లోపల ఉండదెళ్ళి ఈ రిటర్న్ లోపల హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తామనమాట. ఇదెళ్ళి బ్రౌజర్‌లో డిస్‌ప్లే అయ్యిద్ది. సో, ఇది బేసిక్ సింటాక్స్ అండి. ఒక రియాక్ట్ పేజ్ గాని, రియాక్ట్ కాంపోనెంట్ గాని క్రియేట్ చేయడం. సో, రియాక్ట్ కాంపోనెంట్ అంటే అది ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అనమాట. సో, దానికిక్కడ రిటర్న్ లోపల ఉండాలి. రిటర్న్ లోపల మనం హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తాము. సో, దీని లోపల ఉన్న కోడెళ్ళి మనకి బ్రౌజర్‌లో డిస్‌ప్లే అయ్యేది. సో, ఒకే ఫంక్షన్ క్రియేట్ చేసాము. దీన్నిప్పుడు మనం బ్రౌజర్‌లో డిస్‌ప్లే అయ్యేలా చేయాలి. సో, మనకిక్కడ index.js అనే ఫైల్‌లోకెళ్ళండి. సో, మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా! మనకి పబ్లిక్ అనే దాని లోపల index.html అని చెప్పేసి ఒక ఫైల్ ఉండిద్ది. ఇక్కడ ఐడీ ఈక్వల్ టు రూట్ అని చెప్పేసి ఒక డివ్ ఎలిమెంట్ ఉంది. సో, మనం ఏదైనా సరే ఈ రియాక్ట్ కాంపోనెంట్స్ ఇవన్నీ డిస్‌ప్లే చేసేటప్పుడు ఏమవుతాయి? అవన్నీ ఎళ్లి దీని లోపల డిస్‌ప్లే అవుతాయి బ్రౌజర్‌లో. అవి ఎక్కడ ఇస్తున్నాం ఆ సెట్టింగు? ఇక్కడ index.js ఫైల్‌లో ఇస్తున్నాం అనమాట ఆ కాన్ఫిగరేషన్. ఇక్కడ root.render అని ఉంది కదా! సో, దీని లోపల మనం క్రియేట్ చేసిన దీన్ని ఇవ్వాలి. ఏది డిస్‌ప్లే చేయాలన్నా సరే. సో, ప్రెజెంట్ ఇక్కడ ఈ యాప్ అనే రియాక్ట్ కాంపోనెంట్ డిస్‌ప్లే అవుతుంది. దాన్ని ఇక్కడ రిమూవ్ చేస్తా. రిమూవ్ చేసి ఈ లాగిన్ అనే దాన్ని డిస్‌ప్లే చేయాలి కదా!
ఈ లాగిన్ నేమ్ ఏదైతే ఉందో ఫంక్షన్ నేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడికి తీసుకొస్తాం. తీసుకొచ్చి ఇదొక హెచ్టీఎంఎల్ ట్యాగ్ లాగా సెల్ఫ్ క్లోజింగ్ ఇచ్చేస్తాం లాగిన్ అని. సో, హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ రాస్తాం కదా జనరల్‌గా డివ్, ఈ బాడీ, హెడ్, ఓపెన్, క్లోజ్ అని సేమ్ అలాగే అన్నమాట. ఇదొక హెచ్టీఎంఎల్ ట్యాగ్‌లో యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఎళ్లి బ్రౌజర్‌లో డిస్‌ప్లే అయ్యిద్ది. సో, కాకపోతే ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేశాం గదా! ఇది వేరే పేజ్‌లో ఉంది. దీన్ని డైరెక్ట్‌గా ఇంకో పేజ్‌లో యూజ్ చేసుకోలేమనమాట. సో, ఇలా యూజ్ చేసుకోవాలనంటే దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేయాలి. సో, ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఆ ఫంక్షన్ నేమ్. ఇక్కడ లాగిన్ అని ఉంది గదా! సో, లాగిన్ అని చెప్పేసి. ఇప్పుడు వీటిని వేరే పేజ్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, ఎక్కడ ఇండెక్స్ అనే పేజ్‌లో యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవాలనంటే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ మన ఫంక్షన్ నేమ్ లాగిన్. సో, మనం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాం కదా! మనకి డెవలప్‌మెంట్ అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉండిద్దనమాట. ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ గాని అదే రాసేస్తుంది. ఫ్రమ్ ఏ ఫైల్ నుంచి ఏ ఫైల్‌లో ఉందని చెప్పేసి. అంటే ఇక్కడున్నది పాత్ అనమాట. ఇక్కడ ఈ ఫైల్ యొక్క పాత్ లాగిన్ డాట్ జేఎస్ యొక్క పాత్. డాట్ జేఎస్ ఇవ్వకపోయినా గాని పర్లేదు. ఎందుకంటే మనకి రియాక్ట్‌లో అన్ని జావాస్క్రిప్ట్ ఫైల్సే ఉంటాయి కాబట్టి డాట్ జేఎస్ ఇవ్వకపోయినా సరే వర్క్ అయిపోద్ది. అంటే ఇది చెప్పాలంటే ఇలా డాట్ జేఎస్ అంటే లాగిన్ డాట్ జేఎస్ ఫైల్‌లో ఉన్న లాగిన్ అనే ఫంక్షన్‌ని తీసుకురాం. సో, ఇప్పుడు బ్రౌజర్‌లోకెళ్ళి చూస్తే ఇదిగోండి లాగిన్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో, మనం ఇక్కడ ఏదైతే రాసామో హెచ్టీఎంఎల్ కోడ్ ఇక్కడ లాగిన్ హియర్ అని అదొచ్చేసి ఇక్కడ డిస్‌ప్లే అయిపోయింది. సో, ఇక్కడ మనం ఏ హెచ్టీఎంఎల్ కోడ్ అయినా సరే ఇక్కడ రాస్తామనమాట. సో, అలాగే నేనిప్పుడు ఇంకోటి రాయాలి. ఇంకో చిన్న పారాగ్రాఫ్ రాయాలిక్కడ. సింపుల్‌గా ఏదో ఒకటి రాండమ్‌గా రాస్తున్నాను. ఈమెయిల్ ప్లస్ యూజర్ నేమ్. సో, కానీ ఇక్కడ ఎర్రర్స్ చూపిస్తుంది చూసారా? ఈ రిటర్న్ లోపల మనం రాసేది ఏదైనా సరే ఇలా మల్టిపుల్ లైన్స్ హెచ్టీఎంఎల్ కోడ్ రాస్తుంటే వీటన్నిటిని ఒకే ఒక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ లోపల పెట్టాలి. ఒక పేరెంట్ అనేది ఒక మెయిన్ ఒక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ ఉండాలన్నమాట. సో, జనరల్‌గా ఏందంటే ఇలా ఒక డివ్ తీసేసుకొని దీని లోపల అన్నీ ఏసేస్తాం. సో, అంటే ఈ రిటర్న్ లోపల మనం రాసే కోడ్ ఉండిద్ది గదా! సో, ఏదైనా సరే హెచ్టీఎంఎల్ కోడ్ మనం మల్టిపుల్ లైన్స్ రాస్తాం. సో, వాటన్నిటిని ఇలా విడిగా రాయలేమనమాట. సో, వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే ఒక డివ్ లోపల ఇలా పెట్టేస్తాం. లేదంటే ఈ డివ్ గాని ఇవన్నీ రిమూవ్ చేసేసి ఇలా ఎంప్టీ బ్రాకెట్స్ కూడా ఇవ్వచ్చు. ఓపెన్, క్లోజ్ ఎంప్టీవి. లేదనుకుంటే డివ్ అయినా సరే ఇవ్వచ్చనమాట. సో, దీని లోపల మనం ఎన్ని లైన్స్ అయినా సరే కోడ్ రాయొచ్చు. సో, ఇక్కడ ఏమి రాసినా సరే మనం అక్కడ డిస్‌ప్లేకి ఇచ్చాం కాబట్టి ఇక్కడొచ్చి డిస్‌ప్లే అయిపోయింది. యూజ్ యువర్ ఈమెయిల్ యాస్ యూజర్ నేమ్. సో, అంటే ఈ రిటర్న్ లోపల మనం హెచ్టీఎంఎల్ కోడ్ రాస్తాం. ఇది డాట్ జేఎస్ పేజ్ అనమాట మొత్తం జావాస్క్రిప్ట్ పేజ్. సో, అలాగే ఏదైనా సరే జావాస్క్రిప్ట్ కోడ్ రాయాలనుకుంటే దీనికి సంబంధించింది. సో, అది మొత్తం ఇక్కడ రాస్తాం ఈ ప్లేస్‌లో. నేనిప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో, వార్ ఎప్పుడు యూజ్ చేయొద్దండి. వేరియబుల్ క్రియేట్ చేయడానికి లెట్ యూజ్ చేయండి. సో, వార్ నేమ్ ఈక్వల్ టు అంజిరెడ్డి. సో, అలాగే మీరు వేరే ఫంక్షన్స్ ఏమైనా క్రియేట్ చేయాలి. సో, హ్యాండిల్ లాగిన్. సో, ఫంక్షన్స్ ఇక్కడ రాస్తాం. సో, ఈ ఫంక్షన్స్ గాని, వేరియబుల్స్ గాని ఏవి ఉన్నా సరే మనం ఇక్కడ రాస్తామన్ సో, ఒక రియాక్ట్ పేజ్ క్రియేట్ చేయడం అంటే ఇలాగ. ఒక డాట్ జేఎస్ ఫైల్ తీసుకుంటాము. అందులో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాము. సో, ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఇస్తామో అది ఆ కాంపోనెంట్ అన్నమాట. రియాక్ట్ కాంపోనెంట్. సో, అందులో జావాస్క్రిప్ట్ కోడ్ ఇక్కడ పైన రాస్తాము. అలాగే మన హెచ్టీఎంఎల్ కోడ్ మొత్తం రిటర్న్ లోపల రాస్తాము. సో, ఇది రాసేటప్పుడు మనం మల్టిపుల్ లైన్స్ రాయాలనుకుంటే హెచ్టీఎంఎల్ కోడ్ వాటన్నిటికి వేరే ఒక డివ్ లోపల పెట్టేస్తే సరిపోయింది. అంటే రిటర్న్ లోపల ఒకే ఒక పేరెంట్ ఎలిమెంట్ ఉండాలన్నమాట.
సో అవి జేఎస్ఎక్స్ రూల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనకి ఆ థియరీ అంత అక్కర్లేదు. మీకు ఇది ఒక్కటి సింపుల్‌గా గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్ది అది రాసేటప్పుడు. సో మరి ఇప్పుడు సీఎస్ఎస్ కోడ్ ఎక్కడ రాస్తాం? సో మనకి ఈ ఎస్ఆర్‌సి లోపలే సీఎస్ఎస్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో మనం ఇప్పుడు స్టైల్స్ మొత్తం ఇక్కడ రాస్తాం. సో డాట్ టెక్స్ట్ డేంజర్. సో టెక్స్ట్ డేంజర్ అనే ఒక క్లాస్ తీసుకుందాం. ఇందులో టెక్స్ట్ యొక్క కలర్ వచ్చేసి రెడ్ కలర్‌లో ఉండిద్ది. రెడ్ ఇచ్చాను. సో మనం ఒక సిఎస్ఎస్ రాయాలనుకుంటే సిఎస్ఎస్ ఎప్పుడు మనం కోడ్‌ని ఇలా నీట్‌గా సెపరేట్ చేసి పెట్టుకోవడం చాలా మంచిదండి. సో ఆర్గనైజ్డ్‌గా ఉంటాయన్నమాట. సో స్టైల్స్ కోసం ఎప్పుడు ఒక సెపరేట్ ఫైల్ ఉండిద్ది. సో ఇక్కడ మనం స్టైల్స్ రాస్తాం క్లాస్ నేమ్స్ ఇచ్చి. సో ఇప్పుడు వీటిని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఇండెక్స్ ఫైల్‌లోకెళ్ళి వీటిని ఇంపోర్ట్ చేసుకున్నామంటే మన ప్రతి కాంపోనెంట్ లోపలికి వచ్చేస్తాయి అన్నమాట ఇవి. సో ఇక్కడికొస్తాను. సో ఇంపోర్ట్ ఆ ఫైల్ నేమ్ అది ఇచ్చేస్తే సరిపోద్దియండి. మన ఫైల్ నేమ్ ఏంటది స్టైల్స్ డాట్ సిఎస్ఎస్. సో స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ వచ్చేసి ఇక్కడికి తెచ్చేసాం. సో ఇప్పుడు ఇందులో ఉన్న స్టైల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ ఏముంది టెక్స్ట్ డేంజర్ ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ టైటిల్‌కి ఇవ్వాలి. టైటిల్‌కి ఇవ్వాలంటే ఎలా ఇస్తాం జనరల్‌గా స్టైల్స్? మనం క్లాస్ ఈక్వల్ టు మీరు నార్మల్‌గా నేర్చుకున్నట్టయితే క్లాస్ ఈక్వల్ టు అని చెప్పేసి క్లాస్ నేమ్ ఇస్తాం. సో ఇలా క్లాస్ అని చెప్పేసి ఇవ్వకూడదు. రియాక్ట్‌లో ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఈ ఫైల్ మొత్తం జావాస్క్రిప్ట్ ఫైల్. ఈ జావాస్క్రిప్ట్ లోపల మనం ఈ కోడ్ హెచ్టీఎంఎల్ రాస్తున్నాం ఇవి. సో మనకి జావాస్క్రిప్ట్‌లో ఆల్రెడీ క్లాసులు క్రియేట్ చేయడానికి మనకు ఆల్రెడీ కీవర్డ్ ఉంది క్లాస్ అని చెప్పేసి. సో 2 యూజ్ చేయకూడదన్నమాట అలాగా. సో అందుకే ఇక్కడ క్లాస్ బదులు క్లాస్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇస్తాం. సో మనం ఇక్కడ మీరు జనరల్‌గా నేర్చుకున్నట్టయితే సీఎస్ఎస్ క్లాస్ అని ఇస్తారు కదా! ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తామన్నమాట. అది ఒక్క రూలు. సో ఇలా హెచ్టీఎంఎల్ ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే ఒక దాంట్లో పెట్టడము, అలాగే ఈ క్లాస్ బదులు క్లాస్ నేమ్ అని చెప్పేసి యూజ్ చేస్తామన్నమాట. ఈ 2 రూల్స్ వస్తే చాలు. మన నార్మల్‌గా హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్‌ని మనం నార్మల్‌గా యూజ్ చేయొచ్చన్నమాట ఇంకా ఇందులో. సో ఒకసారి అవుట్‌పుట్‌లో చూద్దాము. చూడండి లాగిన్ హియర్ అంటే ఆ స్టైల్ అనేది అప్లై అయింది. సో నెక్స్ట్ అలాగే ఇంకో సింపుల్‌ది చూసేద్దాము. సో అలాగే ఇక్కడ జావాస్క్రిప్ట్ కోడ్ ఉంది. జావాస్క్రిప్ట్ వేరియబుల్ ఉంది. ఈ జావాస్క్రిప్ట్ డేటాని ఇక్కడ హెచ్టీఎంఎల్ లోపల డిస్‌ప్లే చేయాలనుకుంటే ఎలా చేస్తాం? సో ఇలా కర్లీ బ్రాకెట్స్ ఇచ్చేసి దీని లోపల ఆ వేరియబుల్ ఇస్తాం. సో సింగిల్ వేరియబుల్ కాబట్టి ఇలా ఇచ్చాము. అదే అర్రే ఉంటే మనం లూప్ తిప్పేయొచ్చు ఇక్కడ మ్యాప్ మెథడ్ యూజ్ చేసి. సో ఇప్పుడు అంజెరెడ్ అనేది బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవ్వాలి. ఇదిగోండి. సో, ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మ ప్రాజెక్ట్ అని కాదు. ఒక పేజ్ క్రియేట్ చేసి మనం ఏదైనా సరే బ్రౌజర్‌లో డిస్‌ప్లే చేయటం గాని, ఏమైనా చేయాలనుకుంటే మనకి ఈ బేసిక్స్ వస్తే చాలండి ఇది. మీకు ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడము, అందులో జావాస్క్రిప్ట్ కోడ్ ఎక్కడ రాయడం, అలాగే హెచ్టీఎంఎల్ కోడ్, అలాగే సీఎస్ఎస్ కోడ్ రాసి అవి మన హెచ్టీఎంఎల్‌కి అప్లై అయ్యేలా చేసుకుంటూ తెలిస్తే చాలన్నమాట. సో, మీరు కష్టపడి ఇంత ఈ వీడియో ఎండ్ వరకు చూసారు గదా! సో, మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ ఉండిద్దండి. సో, ఒకసారి ఒక ఫంక్షన్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి అందులో కొంత హెచ్టీఎంఎల్ కోడ్, ఒక సీఎస్ఎస్, ఒక జావాస్క్రిప్ట్ వేరియబుల్ క్రియేట్ చేసి ఒకసారి అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేయండి. ఒకసారి మనం ఓన్‌గా రాస్తేనే మనకొచ్చిద్దనమాట. సో, అది రాసేటప్పుడు చూసేటప్పుడు ఈజీగా ఉండగానే రాసేటప్పుడు మనకు తెలుస్తాయి అవి. అసలు ఏంటి కథ ఏంటా అని. సో, ఇది లాగిన్. అలాగే నేనిప్పుడు సైన్ అప్ కోసం గూడా ఒక చిన్నది చేసేద్దాము. ఇదిగోండి ఇంకో కొత్త ఫైల్ ఒకటి తీసుకుంటాను. న్యూ ఫైల్ సైన్ అప్ డాట్ జేఎస్. సో, ఒక రియాక్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ సైన్ అప్ అంటే అది ఫంక్షన్ నేమ్ అనమాట. సో, మనం ఏదన్నా జావా స్క్రిప్ట్ కూడా ఇక్కడ రాస్తాం. వారి ఈమెయిల్ ఈక్వల్ టు
సమ్ టెక్స్ట్ ఈక్వల్ టు కోడింగ్ ఈజ్ ఈజీ అండ్ ఫన్. అదొక జావా స్క్రిప్ట్ వేరియబుల్. ఏదైనా సరే మనం HTML కోడ్ రాయాలనుకుంటే అది రిటర్న్ లోపల రాస్తాం. సో ఈ డివ్ లోపల మనం మల్టిపుల్ లైన్స్ రాసుకోవచ్చు. సో H3 అని చెప్పేసి ఇచ్చాను. దీని లోపల ఈ మెసేజ్ని డిస్ప్లే చేద్దాం, జావా స్క్రిప్ట్ వేరియబుల్ లోపల ఉండే వాల్యూని. సో జావా స్క్రిప్ట్ వాల్యూ HTMLలో డిస్ప్లే చేయాలంటే కర్లీ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, దాని మధ్యలో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాం. సో అలాగే దీన్ని తీసుకెళ్ళి మనం డిస్ప్లేకి ఇవ్వాలంటే ఇండెక్స్ ఫైల్లో ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఉండేదాన్ని వేరే ఫైల్లో యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. ఎక్స్పోర్ట్ చేయందే వేరే ఫైల్లో వాటిని యూజ్ చేసుకోలేం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ సైన్ అప్. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయగలిగాం. సో ఇండెక్స్ పేజ్లోకి రండి. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి ఇక్కడ సైన్ అప్ అనేద్దాం. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసాం కదా, మనకు ఆటోమేటిక్గా ఇది ఇంపోర్ట్ వచ్చింది. ఒకవేళ రాకపోతే మనం ఓన్గా రాయాలి ఇంపోర్ట్. సో ఏ ఫైల్లో ఏ మెథడ్, ఇంపోర్ట్ సైన్ అప్ ఫ్రమ్ ఈ ఫైల్ నుంచి, అంటే ఈ ఫైల్ నుంచి సైన్ అప్ అనే మెథడ్ని ఇంపోర్ట్ చేసుకోమని. ఇదిగోండి క్లోజ్ ఇచ్చేసి. సో ఇప్పుడు చూడండి, కోడింగ్ ఈజ్ ఈజీ అండ్ ఫన్, సైన్ అప్ పేజ్ వచ్చి డిస్ప్లే. సో ఇవి బేసిక్ వస్తే చాలండి. నెక్స్ట్ మనం రియాక్ట్ కోడింగ్లోకి దిగొచ్చు అన్నమాట. సో మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. జావా స్క్రిప్ట్ మీద ఆల్రెడీ వీడియోస్ చేసాము, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. సో అలాగే HTML, CSS మీద కూడా ఒక 2-3 డేస్లో నేను ఇవన్నీ చేసేస్తాను. సో ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చేసినాక. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కోడింగ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.